నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు కూడా విసుగు చెందిన విషయం మనకి తెలిసిందే. ముఖ్యంగా క్రిస్టియన్ సామాజిక వర్గాన్ని తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు వాళ్ళ మీద జరిగిన దాడులు కావచ్చు, అలాగే ఎన్నికల ముందు వాళ్ళకి ఇచ్చిన హామీలు కావచ్చు, అవన్నీ నెరవేర్చకపోవడంతో కూడా ఆ వర్గం జగన్ ప్రభుత్వానికి పూర్తి యాంటీగా ఉంది. సో ఇదే అదునుగా భావించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు క్రిస్టియన్ ముసుగులో చంద్రబాబుపై దుష్ప్రచారం చేసే ప్రయత్నానికి వడిగట్టారు. ఇప్పుడు అయితే తాజాగా చంద్రబాబు గతంలో మాట్లాడినటువంటి కొన్ని వీడియోలను వక్రీకరించి ప్రజల్లోకి వదిలారు. మరి నిజంగానే చంద్రబాబు అలా మాట్లాడారా? ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? వైసీపీల దుష్ప్రచారం చేయడానికి గల కారణం ఏంటి? ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రిస్టియన్ మైనారిటీ వర్గం మీద ఎంత మేడ పడే అవకాశం ఉంది? ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. మన ముందున్నారు ప్రొఫెసర్ జోసెఫ్ గారు. నమస్కారం. నమస్కారం. సో సార్, గతంలో మనం మాట్లాడుకున్నాం కొన్ని వీడియోస్లో చంద్రబాబు గారు గతంలో ఉన్నప్పుడు మీకు ఏం చేశారు, అలాగే ఇప్పుడు మేనిఫెస్టో ఎలా ఉంది అన్న విషయాలు కూడా గతంలో మనం చర్చించాం. సో మీరు చాలా క్లుప్తంగా చెప్పారు. అయితే ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు కూడా కూటమికే మద్దతు ఇస్తున్న నేపథ్యంలో వైసీపీ ఒక దారుణానికైతే వడిగట్టింది. గతంలో చంద్రబాబు ఏవైతే మరి క్రిస్టియన్ సామాజిక వర్గం గురించి మాట్లాడారో లేదా సభలలో స్పీచ్ ఇచ్చారో క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసి ఆయన మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఎంత మేర నమ్మే అవకాశం ఉంటుందంటారు? యాక్చువల్గా వాళ్ళు క్రిస్టియన్కి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మా క్రిస్టియన్ సీఎం అనుకున్న ఆయన చేసిన దానికంటే నేను జస్ట్ లంసమ్ అమౌంట్ చెప్తాను. 475 కోట్ల పైన క్రైస్తవులు ఖర్చు పెట్టారు చంద్రబాబు గారు. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారంటే 105 crores, 105 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. సో వీళ్ళు ఏ ముఖ్యమంత్రి మా క్రిస్టియన్ ముఖ్యమంత్రి మాకు చేస్తాడు అనుకున్న ఇది ఇక్కడ తెలిసిపోతుంది. తర్వాత ఇంకోటి, చంద్రబాబు గారు మీద మీరు అన్నట్టు ఒక 2 వీడియోలు వాళ్ళు ఊరికి ట్రోల్ చేస్తుంటారు. ఒకటి ఏది ఈ చర్చిలకి ఎవరిచ్చారో అధికారం, ఈ కన్వర్షన్స్ గురించి మాట్లాడారు ఆయన. నిజానికి అది కరెక్ట్ ఆయన మాట్లాడింది. వీళ్ళు ఏదో రాంగ్ వేలో వైసీపీ క్రైస్తవ ముసుగులో వైసీపీ మతోన్మాదులు ఇలా చేస్తున్నారు, కానీ ఆయన మాట్లాడింది అది కరెక్ట్. ఎట్లా కరెక్ట్ అంటానంటే, నేను ఇప్పుడు చర్చిలకి ఇప్పుడు ఎవరైనా వాళ్ళ నమ్మకం కలిగి నేను యేసుప్రభుని నమ్ముకుంటానంటే చర్చి వాళ్ళకి బాప్టిజం ఇవ్వచ్చు, మనకు రాజ్యాంగంలోనే హక్కు వచ్చింది. కానీ బలవంత మత మార్పిడి చేయకూడదు. ఎవరైనా హిందువులైనా హిందూ కిందైనా బలవంత మత మార్పిడి చేయకూడదు, క్రిస్టియన్గా కూడా దేనికి కూడా బలవంత మత మార్పిడి చేయకూడదు. ఏదో పోస్ట్ కోసమో పొజిషన్ కోసమో డబ్బుల కోసమో ఇలాగ బలవంత మత మార్పిడి చేయకూడదు. సో ఆ విషయంలో వైసీపీ హయాంలో నామినేటెడ్ పోస్టులకి క్రైస్తవేతరులు క్రైస్తవులు కాని వారికి ఈ మత మార్పిడి చేసి అంటే బాప్టిజం సర్టిఫికేట్ తెచ్చుకుని ఏదో చర్చి దగ్గర ఆ బాప్టిజం సర్టిఫికేట్ పెట్టి నామినేటెడ్ పోస్టులు కోఆప్టెడ్ ఎంపీటీసీ, కోఆప్టెడ్ ఇలాంటి జడ్పీటీసీ ఇలాంటివి తీసుకున్నారు. మరి అది అలా చేయడానికి ఆ చర్చికి ఎవరైతే బాప్టిజం సర్టిఫికేట్ ఇచ్చారో ఆ చర్చికి అధికారం లేదు. మామూలుగా విశ్వాసంతో నమ్మకం కలిగితే ఇవ్వచ్చు బాప్టిజం సర్టిఫికేట్ ఇవ్వచ్చు. అంతేగాని వీళ్ళు పోస్ట్ కోసం లేకపోతే ఇంకా వాళ్ళ చర్చికి రారు, వాళ్ళకి విశ్వాసం లేదు క్రిస్టియానిటీ మీద, వాళ్ళకి ఎలాగిస్తావు బాప్టిజం సర్టిఫికేట్? ఆ పాస్టర్కి ఎక్కడి నుంచి ఉంది అధికారం? మీరు చెప్తుంటే ఇంకొక డౌట్ కూడా వస్తుంది సార్. ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీ వర్గము అంటే ఆ క్రిస్టియానిటీలో వాళ్ళు పుట్టిన వాళ్ళే, అంటే ఆ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో పుట్టిన వాళ్ళే. కానీ ఇప్పుడు మత మార్పిడి చేసుకుని వచ్చిన వాళ్ళకి ఆ నామినేటెడ్ పదవులు పొందే హక్కు అధికారం ఉంటుందంటారా? మన రాజ్యాంగంలో అలా ఉందంటారా? ఇప్పుడు ఎవరైనా ఏ కులం అని కాదు, ఇక్కడ అన్ని కులాలు ఉంటాయి క్రిస్టియానిటీలో. సో ఎవరైతే యేసుప్రభుని నమ్మి బాప్టిజం తీసుకుంటారో, చర్చికి వెళ్తుంటారో, అవి ప్రాక్టీస్ చేస్తారో, ఆ పద్ధతులు బైబిల్లో ఉన్న పద్ధతుల్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు క్రైస్తవుల కింద వస్తారు. అలాంటి వాళ్ళకి బాప్టిజం ఇస్తారు, బాప్టిజం సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఏ కులమైనా ఎవరైనా మైనారిటీ కింద వస్తారు. ఓసీ అయినా, బీసీ అయినా, ఎవరైనా కానీ, ఎస్టీ అయినా, ఎస్సీ అయినా ఎవరైనా వస్తారు మైనారిటీ కింద. కానీ విశ్వాసం ఉండాలి కదా. వీళ్ళకి ఇక్కడ అర్థమవుతుందా మీకు? ఇక్కడ విశ్వాసం లేదు వీళ్ళకి. వాళ్ళు హిందూసో ముస్లిమ్సో ఎవరో అయి ఉంటారు, వేరే వాళ్ళు, నేను ఇంకా మెన్షన్ చేయట్లేదు.
వాళ్ళకి విశ్వాసం లేదు యేసుప్రభు మీద, వాళ్ళ చర్చికి రారు, వాళ్ళు ప్రాక్టీస్ చేయరు ఈ పద్ధతిలో, మా పద్ధతులు కాదు. వాళ్ళు ఓన్లీ ఆ పొజిషన్ కోసం బ్యాప్టిజం సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు కొనుక్కుని, ఏదో 2000 3000 ఇచ్చి. అలాగే ఏ పాస్టర్ చేయకూడదు. పాస్టర్కి అధికారం లేదు. యాక్చువల్గా కేసు కూడా అవుతుంది, అది కేసు వేస్తే. సో అవి కరెక్ట్. ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడింది కరెక్ట్. ఏ చర్చికి అధికారం ఉంది అలా కన్వర్ట్ చేయడానికి? ఏ పాస్టర్కి అధికారం ఉంది అలా కన్వర్ట్ చేయడానికి? నువ్వు నిజంగా అతను చర్చికి వస్తూ ఆ విశ్వాసం ఉండి యేసుప్రభు మీద అలాంటి వాడికి బ్యాప్టిజం ఇవ్వచ్చు. కానీ ఎవడో నీ చర్చికి రాడు, విశ్వాసం లేదు, అలాంటి వాడికి ఎలాగిస్తావు సర్టిఫికేట్? ఆయన అన్నది కరెక్ట్. వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు, కానీ అలాంటి వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేయొచ్చు. ఆ పాస్టర్ మీద ఫైల్ చేయొచ్చు, తీసుకున్నవాడి మీద కూడా ఫైల్ చేయొచ్చు. ఆడు తీసుకున్న పోస్ట్ కూడా ఊడిపోతుంది. ఎవరైతే ఆ నామినేటెడ్ పోస్ట్ తీసుకున్నారో ఆ పోస్ట్ ఊడిపోతుంది, ఆ పాస్టర్ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఎవరిచ్చారు అధికారం ఈ చర్చిలకి అనేది కదా. దొంగ చర్చిలు వస్తాయి. ఇప్పుడు ఊర్లో కొన్ని దొంగ చర్చిలు, వాళ్ళు నిజంగా యేసుప్రభు మీద విశ్వాసం ఉంచి కాదు, అంటే అందరిలోనూ ఉంటారు. పూజారుల్లో ఉంటారు, దొంగ పూజారులు, దొంగ పాస్టర్లు, దొంగ ఉంటారు కదా. ఇప్పుడు ఎంతమంది ఆడపిల్లలను మోసం చేసే బాబాలు ఉంటారు, చూస్తున్నాం కదా. అలాగే పాస్టర్లు ఉంటారు. అది బాబా అయినా పాస్టర్ అయినా ఎవరైనా వాళ్ళ శిక్షార్హులే, అంతే కదా. ఏ మతంలో ఉన్నా వాళ్ళ శిక్షార్హులు. కాబట్టి అలాంటి పాస్టర్లను కూడా, అలాంటి చర్చెస్ను కూడా శిక్షించాలి. క్రైస్తవ ముసుగులో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళని శిక్షించాలి. అది చంద్రబాబు గారు అన్నది దీనికి కరెక్ట్. అది ఆయన అన్నది కరెక్టే. కాకపోతే ఆయన అన్న మాటలను వీళ్ళు వక్రీకరించి అందరికీ అప్లై చేస్తున్నారు. ఇప్పుడు అందరికీ ఎట్లా అప్లై చేస్తారు? ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చింది కదా మనకు హక్కు. ఇప్పుడు నేను మతం మారాలంటే నాకు రాజ్యాంగం ఇచ్చింది, నాకు విశ్వాసం ఉంటే నేను మారచ్చు కదా. అది చంద్రబాబు గారు అనడానికి లేదు, ఎవరు అనడానికి లేదు కదా. కన్వర్షన్స్ ఎవరో ఆపడానికి లేదు, పిఎం కూడా ఆపడానికి లేదు, అంతే కదా. ఈవెన్ యాంటీ కన్వర్షన్ బిల్ అని పట్టుకొస్తున్నారు. అంటే ఆ కన్వర్షన్ బిల్లు, యాంటీ కన్వర్షన్ బిల్లు పట్టుకొచ్చినా నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను మారచ్చు. అంటే ప్రాసెస్ కొంచెం లెంతీ అవుతుంది. కానీ యాంటీ కన్వర్షన్ బిల్ వస్తే ఇప్పుడైతే ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. నేను విశ్వాసం ఉంటే నేను పాస్టర్ దగ్గరికి వెళ్ళి బ్యాప్టిజం తీసుకోవచ్చు, ఆయన బ్యాప్టిజం సర్టిఫికేట్ ఇస్తాడు, అది అప్లై చేసుకోవచ్చు. యాంటీ కన్వర్షన్ బిల్ వస్తే ఏంటంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను తెచ్చుకోవాలి. వాళ్ళు ఇంకా పరిశీలన చేస్తారన్నమాట. ఇది నిజంగా మారాడా, విశ్వాసంతో మారాడా లేదా, లేకపోతే ఏదన్నా డబ్బులు ఇస్తుంటే మారుతున్నాడా, ఏదైనా పొజిషన్ ఇస్తుంటే మారుతున్నాడా అనేది వాళ్ళు చెక్ చేసుకుని అప్పుడు అగ్రీ అవుతారు. అది యాంటీ. ఎవ్వరూ ఆపడానికి లేదు. కాబట్టి చంద్రబాబు గారు ఎట్లా ఆపుతారు? ఆయన ప్రభుత్వం వస్తే మతాలు మార్పిడి లేకుండా ఆపేస్తారా? ఆపడానికి లేదు కదా, రాజ్యాంగంలో ఉంది కదా. ఆయన రాజ్యాంగానికి ఎగెయినెస్ట్ ఏం చేయలేడు కదా సీఎం అయినాను. అది ఒకటి. ఇంకో వీడియో ఏం ట్రోల్ చేస్తున్నారంటే వీళ్ళు ఎస్సీ వాళ్ళకి ఇస్తున్నారు, ఏది పాస్టర్స్ ఆనోరియం కానీ లేకపోతే ఇంకో బెనిఫిట్ కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఇస్తున్నారు. ఎస్సీ వాళ్ళకి ఎందుకు ఇస్తారు, వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కదా అని ఆయన మాట్లాడారు. అది కూడా కరెక్టే. ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే ఎస్సీ ఉండడానికి లేదు. ఒక ఎస్సీ వాళ్ళకి మాత్రం ఎస్సీలు బీసీసీ అయిపోతారు. నిజంగా నేను క్రిస్టియన్ అని రాసుకుంటే కనుక బీసీసీ అయిపోతారు, మారిపోద్ది, రిజర్వేషన్ మారిపోద్ది. 15% రిజర్వేషన్ నుంచి 1% రిజర్వేషన్కి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు క్రిస్టియన్ అంటే ఎస్సీ వాళ్ళని చూపించడానికి లేదు. పోనీ ఇంకో కులం వాళ్ళని ఇంకో చూపించాలన్నా అక్కడ ఆ కేటగిరీలోని ఈ కేటగిరీలోని చూపించడానికి లేదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే అక్కడ ఎస్సీ క్రిస్టియన్స్ ఇస్తూ ఇటు మైనారిటీలోనూ అటు ఎస్సీలోనూ చూపించేస్తున్నాడు ఆయన. సో ఇప్పుడు వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు నేను ఉన్నాను, ఎస్సీ నుంచి బీసీసీకి మారిపోయాను. ఎస్సీ రిజర్వేషన్ వదులుకున్నాను కదా, నాకు 15% రిజర్వేషన్ పోయింది, నేను ఇప్పుడు బీసీసీ కింద అయిపోయాను. ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ నాకు క్రిస్టియన్ మైనారిటీ పోస్టులు నాలంటోడికి ఇవ్వాలి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఎస్సీ వాడికి ఇస్తున్నాడు. ఎస్సీ వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ ఉంది కదా. ఎస్సీ క్రిస్టియన్స్కి ఇప్పుడు 25% ఉన్నామండి క్రిస్టియన్స్, 10% ఎస్సీలో అనుకుందాం, 10% తీసేయండి, పోనీ 15% ఉన్నాం క్రిస్టియన్స్. ఈ 15%లో వీళ్ళకి ఇవ్వచ్చు కదా. వీళ్ళకి ఇవ్వకుండా ఎస్సీ వాళ్ళకి ఇచ్చి అటు చూపిస్తున్నాడు. ఎస్సీలోనూ నేను ఇచ్చాను, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటున్నాడు కదా. అటు ఎస్సీలోనూ చూపిస్తున్నాడు, ఇటు మైనారిటీకి ఇచ్చేసాను అంటున్నాడు. అది ఎలా సాధ్యం? తప్పు కదా. ఎస్సీ ఇచ్చి ఎస్సీలోనూ చూపించు, వాళ్ళ ఎస్సీ కేటగిరీలో చూపించు. మా మైనారిటీకి సెపరేట్, ఈ బీసీసీ మేము రిజర్వేషన్ పోగొట్టుకుని ఉన్నాం. ఇంకొకళ్ళు ఉన్నారు, సమాజానికి పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి
అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఎస్సీ వాళ్ళకి ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్నే బొల్లారపు జాన్ వెస్లీ, ఆయన ఎస్సీ వాళ్ళకి ఇచ్చాడు, ఎస్సీ మాల వర్గానికి ఇచ్చాడు. అరే క్రిస్టియన్స్ ఇంతమంది ఉన్నారే, ఎస్సీలను పోనీ 10% తీసేసిన 15% క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వీళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి అంటే ఏంటి ఆయన ఉద్దేశం, ఎస్సీ వాళ్ళకి ఇచ్చి అటు రెండు చూపించేద్దామని. ఓకే. ఎమ్మెల్సీలు కూడా అలాగే మాట్లాడాడు, ఒక వీడియో కూడా ఉంది. 18 ఎమ్మెల్సీలు ఇస్తూ 18 ఎమ్మెల్సీ 14 ఎమ్మెల్సీలు నేను నా ఎస్సీ బీసీ మైనారిటీకి ఇచ్చానన్నాడు. నేను ఈ మైనారిటీ అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జరా బుద్ధిస్టు వీళ్ళు ఉంటారు కదా, ఎవరబ్బా అని చూస్తే ముస్లింలు లేరు, పేరుతో ఐడెంటిఫై చేయొచ్చు. 2 క్రిస్టియన్ పేర్లు కనపడ్డాయి, ఒకటి యేసురత్నం, ఒకటి చంద్రగిరి యేసురత్నం, ఏదో యేసురత్నం గుంటూరు నుంచి, అమలాపురం నుంచి బొమ్మి ఇజ్రాయెల్. సో వీళ్ళ క్రిస్టియన్ పేర్లు కనపడ్డాయి. సరే పక్కన కేటగిరీ ఉంటుంది కదా, ఎస్సీఏ బీసీఏ ఓసీ అని, ఆ కేటగిరీ చూస్తే బొమ్మి ఇజ్రాయెల్ ఏమో ఎస్సీ మాదిగా, ఈయనేమో వడ్డెరా. వడ్డెరా అక్కడ ఏం చేస్తున్నాడు, ఆయన ఎస్సీలోనూ చూపించాడు, ఎస్సీలకు ఇచ్చానని, ఇక్కడ మైనారిటీకి ఇచ్చాను అంటున్నాడు. ఆ మాట అనకూడదు కదా ఆయన సీఎం, మభ్య పెడుతున్నాడు క్రిస్టియన్స్ని, అలాగ ఘోరమైన అన్యాయం చేశాడు. కరెక్టే కదా మరి. ఇప్పుడు చంద్రబాబు గారు అన్నది, అరే వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ ఉంది, క్రిస్టియన్స్కి ఇయ్యి పోస్టులు అన్నాడు కదా, ఎలాగిస్తావు నువ్వు, ఎస్సీ వాళ్ళకి ఎట్లా ఇస్తావు? తర్వాత పాస్టర్స్ ఆనోరియం కరోనా టైంలో ఇచ్చి జగన్ గారు ఒకవైపుని ఇస్తున్నానని చెప్పి ఇంకో వైపుని ఇరికిచ్చేస్తున్నాడు ఆయన. అది గవర్నమెంట్ అథెంటికేటెడ్ అయిపోయింది 5,000 ఇచ్చినట్టు. వాళ్ళ రిజర్వేషన్ పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎవరు? ఎస్సీలు. 5,000 తీసుకున్నందుకు, ఒక్కసారి 5,000 తీసుకున్నందుకు రిజర్వేషన్ ఎంత బెనిఫిట్ కదా, ఉద్యోగాలు వస్తాయి, చదువులు చదువుకోవచ్చు. 5,000 కోసము వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ పోగొట్టుకోనే పరిస్థితి. ఈయనకంత మేనేజ్మెంట్ రాదు అనిపిస్తుంది నాకు కదా. మంచి ఎదురుకుండా వచ్చే సమస్యలను ముందే గుర్తించాలి కదా. గుర్తించి ఇప్పుడు నేను అనుకుంటాను చంద్రబాబు గారి టైంలో అదే ఆఫీసర్స్, జగన్ గారి టైంలో అదే ఆఫీసర్స్, వీళ్ళైతే సీఎంలు అయితే మారుతారు కానీ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఇదంతా బాడీ అంతా ఒకటే ఉంటుంది కదా, ఆఫీసర్లు అందరూ ఒకటే ఉంటారు కదా. కానీ ఈ టైంలోనేమో బాగా చేస్తారు వీళ్ళు, ఏ తప్పు లేకుండా ఎక్కడన్నా. వీళ్ళ టైంలోనే అన్ని తప్పులు తడకే, ఏది పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ చేసినా తప్పులే, లేకపోతే నోటిఫికేషన్ ఇచ్చినా, ఏది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు, తప్పులు తడక. మరి కావాలని చేపిస్తాడో, ఎలాగూ కోర్టులో కేసేస్తే అలాగ ఆగిపోతుంది కదా, అందుకో. లేకపోతే మరి ఈ ఆఫీసర్స్ యథా రాజా తదా ప్రజ అంటారు కదా, రాజు సరిగా ఉంటే వీళ్ళు కూడా సరిగా పనిచేస్తారు. సో ఈయన అన్ని తప్పులు తడకలే. సో ఆయనకి 5,000 ఇచ్చి ఇరికిచ్చి పడేశాడు. పాస్టర్స్ చూడండి, మా వాళ్ళు ఏదో పాస్టర్స్ ఆనర్ ఇచ్చేస్తున్నాడు అనుకుంటున్నారు కానీ రేపు పొద్దున్న ఆ పాస్టర్స్ ఆనరం కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. వేరే వాళ్ళు ఎవరైనా క్యాన్సిల్ చేసేయండి, కోర్టులో కేసేస్తే క్యాన్సిల్ అయిపోతుంది, అది ఆగిపోతుంది కదా. మా వాళ్ళు పాస్టర్స్ ఆనర్ అదొకటే ఇస్తున్నాడు, ఇంకేమీ ఇవ్వట్లేదు. మాకు చాలా ముఖ్యమైనవి మా సమాధులు, బరియల్ గ్రౌండ్స్ అవి ఇవ్వలేదు. ఏదో నియోజకవర్గానికి ₹1,00,00,000 ఇచ్చేస్తాను వాగ్దానం చేశాడు, ₹1 విడుదల చేయలేదు. చంద్రబాబు గారి టైంలో 100 కోట్లు ఇచ్చాడు లాస్ట్ టైం. ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో పెట్టాడు ఆయన, ఇంకా నేను ఇస్తాను ప్రహారీ కట్టుకోవడానికి వీటికి. సో అది ట్రోల్ చేస్తున్నారు కానీ నిజం ఏంటంటే ఆయన క్రైస్తవ ద్వేషి కాదు, అందరినీ సమానంగా చూశాడు. ఏదో బీజేపీ బూచి చెప్తున్నారు మళ్ళీ, బట్ చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి మనం అస్సలు వేయకూడదు అని. వాళ్ళది ఎంత అండి, 5 సీట్లు 6 సీట్లు ఎంపీలు, ఎమ్మెల్యే సీట్లు ఒక 4-5 ఉన్నాయి అంతే కదా. వాళ్ళ స్ట్రెంత్ ఏమి ఎక్కువ లేదు కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ ఏమైనా చేసినా వీళ్ళిద్దరూ కాపాడగలుగుతారు. ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు కాపాడగలుగుతారు, క్రిస్టియన్స్ని మాట్లాడగలుగుతారు, మోడీ గారితో కన్విన్స్ చేయగలుగుతారు. మా జగనన్న ఏమి నోరు మూసుకుని ఉంటాడు అంతే, ఏం మాట్లాడలేడు ఆయన. ఎందుకంటే ఆయన కేసులు ఉన్నాయి కదా, తాకట్టు పెట్టేయమంటే తాకట్టు పెట్టేస్తాడు. క్రైస్తవ జాతిని అంతా తాకట్టు పెట్టాయి, నువ్వు కేసులు జైలుకి వెళ్లకుండా ఉండాలంటే క్రైస్తవ జాతిని తాకట్టు పెట్టు అంటే పెట్టేస్తాడు. ఏం మాట్లాడలేడు, అసలు మాట్లాడలేడు ఇంకంతే. మరి నీకు మాట్లాడేవాళ్ళు కావాలి, ఈరోజు 5,000 ఇస్తున్నారని ఇరికిచ్చేస్తాడు తర్వాత నిన్ను. ఇప్పుడు మనం చేపను పట్టుకోవాలన్నా దేన్నైనా దానికి ఏమి ఎరేస్తారు. ఎర అంటే చిన్న చేపనో గేలానికి చిన్న చేపనో రొయ్యనో పెట్టి వేస్తారు. అది మింగుదాం, బాబా భలే దొరికిందిరా చిన్న చేప పిల్లని మింగుతుంది, ఇరుక్కుపోతుంది, దాన్ని లైఫే పోగొట్టుకుంటుంది కదా. అలాగా ఈ 5,000 ఎరేస్తున్నాడు, ఎరేసి తర్వాత ఇరికిచ్చేస్తాడు.
ఏమో రేపు పొద్దున్న అథెంటికేటెడ్ అయిపోయింది పాస్టర్ చర్చిలు ఇయర్ నేను 5,000 ఇస్తున్నట్టు మీరు హ్యాండ్ ఓవర్ చేసేయండి మీ చర్చిలన్నీ హ్యాండ్ ఓవర్ చేసేయండి అంటే హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటాడు కూడా. ఎందుకండి ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, సర్వే పెట్టాడు. ఎన్నో మేలులు ఉన్నాయండి. వీళ్ళు ఈ ఒకటే ట్రోల్ చేస్తున్నారు కానీ మత కులగణన చేశాడు. ఆ కులంలో క్రిస్టియన్స్ అందరినీ హిందువుల కింద రాయించేశాడు. అంతే కదా, మరి ఆయనే రెస్పాన్సిబిలిటీ. ఆ సర్వేకి వచ్చిన వాళ్ళు వాలంటీర్స్ చెప్పారు, మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి ఈ క్రిస్టియన్స్ అందరినీ హిందువుల కింద రాసేయమని. ఒక 80% అలా రాసేశారు. మరి ఏంటి, నీకు 5,000 ఇస్తున్నాడు చూసుకుంటున్నావు కానీ ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుంది. ఏదో చంద్రబాబు గారు ఆ మాట మాట్లాడాడు కాబట్టి ఆయన క్రైస్తవ ద్వేషం అంటున్నారు కానీ నిజానికి ఆయన క్రైస్తవ ఆయన మేలు చేశాడు. ఆయన వేరే ఉద్దేశంలో ఒక కాంటెస్ట్లో మాట్లాడాడు ఆయన కదా. అంతేగాని ఆయన క్రైస్తవ ద్వేష అయితే ఇవన్నీ ఎందుకు చేస్తాడు? అప్పుడు కూడా బీజేపీతో టైఅప్ ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఎందుకు చేస్తాడు? ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెడతాడు? 16 కోట్లు బట్టి 2 ఎకరాల స్థలంలో గుంటూరులో క్రైస్తవ భవనం ఎందుకు కట్టిస్తాడు? దానికి ₹1 ఇవ్వలేదు జగన్. మరి ఇన్ని మేలులు చేశాడు కదా, ఇన్ని చేశాడు కదా, చర్చిలకి రిపేర్కి ఇచ్చాడు, అవి ముఖ్యం. అంతేగాని ఈ పాస్టర్ సానోర్యం ఒకటే కాదు. రేపు పొద్దున్న చర్చిలు కూల్చేస్తేనో లేకపోతే నీ సువార్త చేసుకోకుండా అడ్డుపెడితేనో మీ జగన్ మాట్లాడగలడా? మాట్లాడలేడు. వీళ్ళు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ మిసెస్ క్రిస్టియనే కదా, వాళ్ళ కూతురు క్రిస్టియన్. మా జగన్ అన్నే క్రిస్టియన్ కాదు, వీళ్ళు కూడా క్రిస్టియన్సే. కాబట్టి జగన్ను చాలా మోసపోతాం. జగన్ కనుక ఈ వీడియోలు ప్రజలు గ్రహించుకొని ఏదో ఆయన వీడియోలు క్రైస్తవ ద్వేషి బీజేపీతో టైఅప్ ఉంది ఈ 3 పాయింట్ల మీదే కాదు, ఆయన ఏం చేశాడో ఒకసారి చూడాలి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. నేను పాస్టర్ సానోర్యంతో కలిపి కూడా నేను చెప్తున్నాను 105 crores అంటే ఆ పాస్టర్ సానోర్యం ఇచ్చాడు కదా, అదొకటే ఇచ్చాడు ఆయన. వాటితో కలిపే నేను చెప్పాను మొత్తం అన్నీ ఆయన ఏమి ఇచ్చాడో. ఆ వైసీపీ వాళ్ళే ఒక రిపోర్ట్ పెట్టారు, అవన్నీ క్యాలిక్యులేట్ చేసే నాకు ఒక ఫిగర్ వచ్చింది. ఆ ఫిగర్ చెప్తున్నాను, 105 కోట్లు. ఈయనేమో 475 కోట్లు. ఇంకా నేను కొన్ని వేయలేదు. 12,000 స్కూల్స్కి ఎయిడ్ ఇచ్చాడు. ఆ ఎయిడ్ అంటే ఒక్కొక్క స్కూల్లో నువ్వు 3 టీచర్స్ తీసుకుంటే ఒక్కొక్కరికి 80,000 నుంచి 1,00,000 ఉంటుంది పాత టీచర్స్. ఇప్పుడు కూడా ఇచ్చాడు కదా ఆ ఎయిడ్ ఇచ్చాడు. 12,000 స్కూల్స్కి చంద్రబాబు గారు ఎయిడ్ ఇచ్చాడు. ప్రతి నెల ఆ శాలరీలు ఆయనే పే చేశాడు. మా జగనన్న మొత్తం క్లోజ్ చేసేసాడు 12,000. ఆ 12,000 స్కూల్స్ వేయలేదు నేను. ఇంకా న్యాయ జూనియర్ లాయర్స్కి ప్రాక్టీస్ చేసుకోవడానికి డబ్బులు ఇచ్చాడు, అవి కూడా వేయలేదు నేను. ఇంకా చాలా వేయలేదు. అవి వేయకుండానే 475 కోట్లు వచ్చాయి. ఒక 500 కోట్ల పైనే ఉంటుంది ఇంకా ఈయన పెట్టింది. సో నేను ఇంకా అన్నీ వేయలేదు నేను, అవి వేయకుండానే అంత ఫిగర్ వచ్చింది. సో అదండి, ప్రజలు గ్రహించుకోవాలా, లేకపోతే చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది. క్రైస్తవులకైతే మాత్రం చాలా నష్టపోతారు. మా జగన్ మొన్న చూసాం కదా, 98% క్రైస్తవులు వేసేసారు ఓటు. మరి కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఒక ఎంపీ ఇవ్వలేదు. టీడీపీ ఆయనేమో ఒక ఎమ్మెల్యే ఇచ్చాడు, నామినేటెడ్ ఎమ్మెల్యే. మరి ఎవరు చేస్తున్నారు? క్రైస్తవులు మీ సమస్యలు తెలుసుకోవడానికి ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఇచ్చారు. మరి ఇవన్నీ చూడాలి కానీ ఏదో ఒక వీడియోలు ట్రోల్ చేసి ఆయన చూడాలి ఆయన ఏ కాంటెస్ట్లో మాట్లాడారు దాన్ని చూడాలి కానీ దానికి ఏదో ఒక్కరి భాష్యం చెప్పి ఇవన్నీ కరెక్టే కదా. మరి నేను ప్రూఫ్లు చూపిస్తున్నా, ఆ ప్రూఫ్లు చూసి ఈ క్రైస్తవ సమాజం గ్రహించుకోవాలి. రైట్ సార్.